గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టుడే మనం ఫిజిక్స్, అసలు ఎందుకు ఫిజిక్స్ మీద చాలామంది భయం, అసలు ఫిజిక్స్ అంటే ఎందుకు భయం? సో ఫియర్, ఫిజిక్స్ అంటే ఫియర్. ఫిజిక్స్లో లెస్ మార్క్స్ వస్తాయి. ఎందువల్ల? వాళ్ళకి బేసిక్స్ ఉండవు. బేసిక్స్. సో ప్రజెంట్ అన్ని స్కూల్లో కూడా ఐఐటి బేసిక్స్ మీద క్లాసెస్ అన్ని రన్ అవుతున్నాయి. ఐ రైట్? బట్ స్టిల్ స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సో ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అందరికి ఎందుకు ఎంసెట్ సీట్ రావట్లేదు? అందరూ ఐఐటి ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ ది ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి క్వశ్చన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోరు. క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాపర్గా. ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటావో అంటే నీకేం తెలియాలి? టర్మ్స్ తెలియాలి. ఇప్పుడు మోషన్ లెసన్లో నీకేం తెలిస్తే సరిపోతుంది? మోషన్ లెసన్లో మోషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ మోషన్? అయితే మోషన్ డిస్క్రైబ్ చేసేవి ఏంటేంటి? సో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్. సో ఇవి మనకు తెలిస్తే నీకు మోషన్ లెసన్లో ఆల్మోస్ట్ ఆల్ టర్మ్స్ తెలిసినట్టే. కానీ నెక్స్ట్ ఏమున్నాయి? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది సో ఎప్పుడు యూజ్ చేయాలి? ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఈ ఈక్వేషన్స్ ఎప్పుడు యూజ్ చేయాలో నీకు తెలిసిపోతే నీకు ఫస్ట్ లెసన్ వచ్చినట్టే. సో నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లెసన్ ఉంటుంది. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు దానికి డైమెన్షన్స్ ఏంటి, అవి మనం ప్రాపర్గా రీడ్ చేయాలి. నెక్స్ట్ లెసన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ప్లేన్ కూడా సేమ్, కానీ ఇక్కడ ఏమవుద్ది? ట్రాజెక్టరీ అట్ ఏ టైం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద వెళ్తుంది. నెక్స్ట్ లెసన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో ఈ అన్నిటిలో కూడా నీకేం తెలియాలంటే బేసిక్ టర్మ్స్ తెలిస్తే నెక్స్ట్ ఫార్ములాస్ని రీడ్ చేయాలి. అల్టిమేట్గా లాస్ట్ నువ్వేం చేయాలి? క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. అది నీకు వచ్చిందంటే నువ్వు ఈజీగా ఫిజిక్స్లో మార్క్స్ గెయిన్ చేయగలవు. అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్లో మినిమం 30 క్వశ్చన్స్ నువ్వు చేస్తావు. ఎందుకంటే పేపర్ డిజైన్ చేసిన వాడు ప్రతి ఒక్కరికి కూడా అటెంప్ట్ చేసే అవకాశం ఇస్తాడు. సో ఈజీ ఉంటాయి, మీడియం ఉంటాయి, హార్డ్ ఉంటాయి. సో ఈజీ, మీడియం నువ్వు అటెంప్ట్ చేయగలవు. సో అందుకని ప్రతిరోజు కూడా మనం క్వశ్చన్ని అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలి, అందుకని డైలీ కూడా మనం ఏం చేస్తున్నాం? జస్ట్ క్వశ్చన్ సాల్వింగ్ చేస్తున్నాం. ఓకే, డోంట్ ఫియర్ అబౌట్ ఫిజిక్స్.